హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హర్త సారీస్ కలెక్షన్స్. నేను మీ పావని. ఈరోజు నేను మీకు మీ ఫేవరెట్ మల్మల్ కాటన్స్ చూపిస్తున్నానండి. దీస్ ప్రైజెస్ ఆర్ 899 అండి, 899. ఓకే, శారీస్కి వెళ్ళే ముందు మనం చెప్పుకుంటాం కదా, రోజు కొంచెం సేపు మాట్లాడుకుంటాం కదా. ఈరోజు మనం ఒక చిన్న విషయం గురించి మాట్లాడుకుందాం. ఒక కథ లాగా చెప్తాను. ప్రొటెక్ట్ అయిపోయింది కదండి. ఈ ప్రొటెక్ట్కి సంబంధించి ఒక మంచి గమ్మత్తుగా ఉంటుంది కదా, మీకు కూడా నచ్చుతుంది. ఆ కథ చెప్తాను, జస్ట్ 2 minutes. ఒక ఇన్నోసెంట్ అనమాట, ఒక భక్తుడు ఉన్నాడు. అంటే ఇన్నోసెంట్ అంటే మీకు తెలుసు కదా, అంటే డివోషన్ ఏమో ప్యూర్గా ఉంటుంది, బట్ ఏదైతే చెప్తారో దాంట్లో లాజిక్ అనేది అర్థం అవ్వదు, చెప్పిందే అర్థమవుతుంది అనమాట. దాంట్లో లాజిక్ ఏంటి అనేది అర్థం కాదు. సో ఇతను బాగా రోజు భగవంతుడి భక్తి చేస్తూ, రోజు భగవంతుడి నామం జపిస్తూ ఉన్నందువల్ల భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైతే, నువ్వు నాకు చాలా చాలా ప్రియమైన భక్తుడివి, ఎప్పుడూ నన్ను బాగా తలుచుకుంటూ నన్ను గుర్తుపెట్టుకుంటావు, నా మీద నీకు చాలా ప్రేమ ఉంది, నీకేం కావాలి అని అడిగితే, అప్పుడు వచ్చి నన్ను నువ్వు కాపాడు తండ్రి, నాకు ఎప్పుడు అవసరం వచ్చినా నువ్వు కాపాడాలి, అదే నాకు చేయాల్సిందంటే. తప్పకుండా నువ్వు అడగాల్సిన అవసరం లేదు, నేను తప్పకుండా కాపాడుతాను, ఆల్వేస్ నేను ఎప్పుడూ ఉంటాను నా భక్తుల కోసం అని చెప్తాడు. ఓకే, అక్కడికి అయిపోయింది వాళ్ళిద్దరి కాన్వర్జేషన్. ఒకసారి వాళ్ళ నది, అంటే బాగా వర్షాలు వస్తే నది పొంగుతుంది కదండి, అట్లా నది పొంగుతుంది. సో అందరు ఏంటంటే వేరే ఊరికి వెళ్ళిపోతున్నారు. సో ఒక నావలో నుంచి వెళ్తున్నారు అనమాట, ఒక పడవ నుంచి దాటడానికి ట్రై చేస్తున్నారు ఇంకొక సైడ్ అనమాట. అంత వాటర్ వచ్చేసింది అనమాట ఊర్లో కూడా. సో ఒక నావ ఉంటే ఆ నావలోకి ఎక్కుదు అని చెప్పి ఆ భక్తుడిని పిలుస్తారు. లేదు లేదు, మీరు వెళ్ళండి, నాకు భగవంతుడికి ఒక డీలింగ్ ఉంది, ఆయన వచ్చి కాపాడతాడు, మీరు వెళ్ళండి. ఓకేలే, ఎవరు వస్తారంట ఈయనకి అని వాళ్ళు వెళ్ళిపోతారు. దాని తర్వాత బై వెహికల్ ఎవరు వెళ్తుంటారు, బై రోడ్. సో వచ్చి ఇది ఇంకా లాస్ట్, ఇంకేం లేదు, ఎవ్వరు కాపాడడానికి లేదు, అందరు వెళ్ళిపోతున్నారు, కాపాడుతాను, మేము వెళ్తున్నాము, నువ్వు కూడా రా, ప్లేస్ ఉంది అంటే, లేదు నాకు భగవంతుడితో నాకు డీలింగ్ ఉంది అని చెప్తాడు, వెళ్ళాడు. ఇంకా లాస్ట్ ఎవ్వరు ఉండరు, అయినా కూడా తను చాలా కాన్స్టెంట్గా భగవంతుడు నన్ను కాపాడుతాడు, నాకేం భయం లేదు అని అనుకుంటాడు. సో లాస్ట్కి హెలికాప్టర్ నుంచి వచ్చి నీకు తాడేస్తాం రావయ్యా పట్టుకోవాలంటే కూడా లేదు, నాకు భగవంతుడు కాపాడుతాడు, నాకు మా ఇద్దరి మధ్యలో డీలింగ్ ఉంది అని అనుకుంటాడు. బాబోయ్, ఇతను మన మాట వినేటట్లేడు, ఇంకా భగవంతుడే కాపాడాలని వాళ్ళు వెళ్ళిపోతారు. సో మొత్తం పెద్ద వరదలాగా వచ్చేస్తుంది, అతను మునిగిపోతాడు. సో అతను శరీరాన్ని వదిలేస్తాడు. భక్తులు శరీరాన్ని వదిలేస్తే ఎక్కడికి వెళ్తారండి? వైకుంఠంకి వెళ్తారు. వైకుంఠంలో ఎవరు ఉంటారు? సచ్చిదానందంగా ఉంటే లక్ష్మీనారాయణుడు ఉంటారు. లక్ష్మీనారాయణులు అంటే ఎవరూ కాదు, రామ్, కృష్ణ, వీళ్ళందరూ అంతా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత, ఏం భక్తవత్సలుడివయ్యా నువ్వు, నన్ను ఇంత మోసం చేస్తావా అని అడుగుతాడు. అరే నేనెక్కడ మోసం చేశాను నిన్ను అంటే, మరి వచ్చి కాపాడుతానన్నావు, నువ్వు వస్తావని చూసి నా మునిగిపోయానయ్యా అని అడిగితే, అప్పుడు అరే నేను 3 సార్లు వచ్చాను, ఒకసారి నావలో పోతుంటే నేను అడిగినాను, దాని తర్వాత మళ్ళీ వెహికల్లో పోతున్నా అడిగాను, లాస్ట్లో హెలికాప్టర్లో నుంచి కూడా అడిగాను, నువ్వు రాలేదు, అది నువ్వేనా అంటే నేనే వస్తాను అనుకుంటున్నావా, నేను కాపాడుతాను, ఎలా కాపాడుతాను అనేది నీకు అర్థం అవ్వదు అని చెప్తాడు. సో మొన్నటిదాకా మనం ప్రొటెక్ట్ మాట్లాడుకున్నాం కదండి, భగవంతుడు ఏ రూపాన్ని కాపాడుతాడో మనకు తెలియదు. చాలాసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో కొంతమంది దేవుళ్ళలాగా వచ్చి కాపాడతారు. అప్పుడు మనం అనుకుంటాం, అబ్బా దేవుళ్ళలాగా వచ్చాడయ్యా ఈ మనిషి మనల్ని కాపాడడానికి, నిజంగా దేవుడే పంపించినట్టున్నాడు అని అనుకుంటాం. సో భగవంతుడు ఏ రూపంలో వస్తాడో మనకు తెలియదు. సో ఖచ్చితంగా తన భక్తులకు ఇచ్చిన మాట మాత్రం నిలబెట్టుకుంటాడు. చాలా క్యూట్గా, చాలా లవ్లీగా ఉంది కదండి స్టోరీ. ఓకే, శారీస్కి వెళ్ళిపోదు. సో ఫస్ట్ శారీ చూద్దాం. సో ఇదే శారీ మీకు ఇంకొక పీస్ చూపిస్తాను, నో ప్రాబ్లం. అండ్ మన దగ్గర ప్రతి శారీ మినిమం 5 sarees అవైలబుల్ ఉంటుందండి. సో అయినా కూడా చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి, ప్లీజ్ తొందరగా గ్రాప్ చేసుకోండి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ శారీ అండి. పైన అంతా మనకి ఏంటంటే సమ్ నైస్ వార్లీ ప్రింట్ అండి. దిస్ ఇస్ ద సమ్ వార్లీ ప్రింట్, జామెట్రికల్గా ఉంది, మొత్తం జామెట్రికల్ ప్యాటర్న్స్, సెమీ సర్కిల్స్ అట్లాగా చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ. అండ్ పళ్ళు ఏంటంటే రన్నింగ్ పళ్ళు అండి. దిస్ ఇస్ పార్ట్లీ పళ్ళు శారీ. సో ఫ్రిల్స్ పార్ట్కి ఏమొస్తుందో చూద్దాం. ఫ్రిల్స్ పార్ట్ ప్లెయిన్. ఓకే, నెక్స్ట్ బ్లౌజ్ అండి. బ్లౌజ్ బ్లాక్ ఇచ్చారు. సో దీనికి మనం ఏదైనా పైపింగ్, ఆరెంజ్ కలర్ పైపింగ్ కానీ, లేదు సమ్ ఆరెంజ్ కలర్తో ఏదైనా ఫ్రిల్స్ ప్యాటర్న్ చిన్న ఫ్రిల్స్లా పెట్టించుకున్నా కూడా, రాఫిల్స్
పెట్టించుకునే చాలా బాగుంటుంది. సో ఈ సారీ కట్టుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా, ఒక్కసారి లుక్ చూద్దాం. సో ఇక్కడంతా ఫ్రిల్స్ అంతా ప్లెయిన్ అండ్ హియర్ నుంచి మనకు డిజైన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో బ్యూటిఫుల్గా ఉందండి సారీ. సో మీరు బ్లౌజ్ని నాకు టైం లేక నేను మ్యాచ్ చేసేసుకున్నాను వేరే బ్లౌజ్. మీరు బ్లౌజ్ని బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకోవచ్చు, రాఫిల్స్ డబుల్ రాఫిల్స్ పెట్టుకోవచ్చు, సో బ్యూటిఫుల్గా చేసుకోవచ్చు, చాలా బాగుంది. సో దిస్ ఇస్ ద నెంబర్ 1 శారీ అండి. మీకు నచ్చితే ఫాస్ట్గా గ్రాప్ చేసుకోండి. ప్రతిదీ మన దగ్గర 5 పీసెస్ మినిమం 5 పీసెస్ ఉంటాయండి. సో దిస్ ఇస్ ద సెకండ్ శారీ. ఇట్స్ మెంతి కలర్ అండి, మెంతి కలర్ శారీ. శారీ అంతా ఇట్స్ బిగ్ చెక్స్ అండి, సో బ్యూటిఫుల్. ఈ శారీస్ అన్నీ చాలా 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 బాగుంటాయి. సో రోనీటు నేను ప్రతిసారి చెప్పాల్సిన అవసరం లేదు. సో పళ్ళు ఏముండదండి. సో రన్నింగ్ ఉంటుంది అండ్ బ్లౌజ్ అండ్ శారీ ఓవరాల్ శారీ అండి ఇదే వస్తుంది. సో కొంతమంది పార్ట్లీస్ ఇష్టపడని వాళ్ళు ఇది గ్రాప్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ శారీ ఐల్ గో లిటిల్ బిట్ ఫాస్ట్ బికాస్ నేను ఈరోజు 25 శారీస్ మీకు ప్రజెంట్ చేయాలి. సో దిస్ ఈస్ ద లెమన్ గ్రీన్ అండి, సో బ్యూటిఫుల్. అండ్ రాయల్ బ్లూ తోటి ఇంక్ బ్లూ, ఐ థింక్ సో ఇంక్ బ్లూ రాయల్ బ్లూ కాంబినేషన్తో మొత్తం మనకు ప్రింట్ వచ్చింది. సో బ్యూటిఫుల్గా ఉందండి. పళ్ళుకి వెళ్దాం. సో పళ్ళు షబోరీ మిక్స్తో పళ్ళు వచ్చింది. అండ్ బ్లౌజ్కి వెళ్దాం. అట్స్ బ్లౌజ్ ప్లెయిన్ రాయల్ బ్లూ కలర్ బ్లౌజ్ అండి. సో రాయల్ బ్లూ అంటే కూడా మరి బ్రైట్ కాదు, బాగుంది. సో బ్యూటిఫుల్ శారీస్ అండి. ఇవన్నీ సింగిల్స్ వేసుకున్నా చాలా బాగుంటాయి. నేను బిఫోర్ ఎపిసోడ్లో సింగిల్ కూడా వేసుకున్నాను. సో మనం సింగిల్స్ వేసుకున్నా కూడా ఇట్స్ నాట్ ట్రాన్స్పరెంట్, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి శారీస్. దిస్ ఇస్ నెక్స్ట్ శారీ. సో కాఫీ కలర్, బ్లాక్, వైట్, స్కై బ్లూ అండ్ రాయల్ బ్లూ ఆ సిరీస్ వస్తూ ఉంటుంది మనకి. అంటే మనకు దూరం నుంచి ఎలా ఉంటుందంటే పోచంపల్లి డిజైన్ లాగా, సో బ్యూటిఫుల్ ఇక్కత్ ప్యాటర్న్. సో పళ్ళు అండి. సో పళ్ళు కూడా చాలా బాగుంది కదా, పళ్ళు కూడా చాలా బాగుంది. అండ్ బ్లౌజ్ ఈజ్ ద ప్లెయిన్ బ్లౌజ్ అండి. అండ్ శారీ అంతా ఓవరాల్ డిజైన్ వచ్చిన ప్లెయిన్ బ్లౌజ్, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. సో నెక్స్ట్ శారీ చాలా బాగుందండి. ఇట్స్ గ్రీన్ అండ్ రెడ్ పింక్ అండి. అండ్ మిడిల్ ఆఫ్ ద ఏంటంటే గ్రే కలర్ అనుకోవచ్చు. సో గ్రే మీద మళ్ళీ వైట్ ప్రింట్ వచ్చింది, చాలా బాగుంది. సో వెన్ యూ వేర్ లైక్ దిస్ ఆల్సో సో బ్యూటిఫుల్. సో పళ్ళు ఇస్ ఇక్కత్ స్టైల్లో వచ్చింది పళ్ళు. అండ్ బ్లౌజ్కి వెళ్దాం. ఇట్స్ బ్లౌజ్ ఈజ్ ప్రింటెడ్ బ్లౌజ్ అండి. ఇట్స్ మెరూన్ కాంబినేషన్తో ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది. సో బ్యూటిఫుల్, చాలా బాగుంది కదండి. సో నెక్స్ట్ శారీకి వెళ్దాం. నెక్స్ట్ శారీ ఇట్స్ ఆల్ ఫేవరెట్ కలర్, ఇట్స్ బ్లాక్. సో బ్యూటిఫుల్ అండి. మనకి అడ్డ గీతల్లాగా డిజైన్ వచ్చింది మొత్తం. సో బ్యూటిఫుల్, చాలా బాగుంది. కట్టుకుంటే చాలా చక్కగా ఉంటుంది ఇది వేసుకుంటే. సో అంటే మనకు అలాగే రన్నింగ్ వచ్చేసింది. ఇవి సింగిల్స్ వేసుకుంటే చాలా బాగుంటాయండి రన్నింగ్ వచ్చినవి. సో బ్లౌజ్ అండి డైమండ్స్ వచ్చింది, చూడండి డైమండ్స్ ఇక్కడ మనకి చాలా బాగుంది. అండ్ బార్డర్ కూడా ఇచ్చారు. సో మనం కాంట్రాస్ట్ కూడా వేసుకోవచ్చు. దీస్ సారీస్ ఆర్ 899 అండి, అంటే 899, 81899. అండ్ నెక్స్ట్ శారీ అండి ఇట్స్ అ ఫ్లోరల్ ప్యాటర్న్. సో చాలా మందికి ఫ్లోరల్ ప్యాటర్న్ అంటే చాలా చాలా ఇష్టం. అంటే కొంచెం నైస్గా ఉంటుంది, కొంచెం పెద్దరికంగా ఉంటుంది. సో ఇట్స్ ఫ్లోరల్ ప్యాటర్న్ అండి. డబుల్ బార్డర్ వచ్చింది అండ్ పింక్ కలర్ బార్డర్. అండ్ ఆల్సో ఇక్కడ కూడా మనకు ఒక ఇట్స్ డైమండ్స్ లైక్ జామెట్రికల్ బార్డర్. అండ్ శారీ అంతా ఫ్లోరల్ ప్యాటర్న్, లోటసెస్ వచ్చాయి. సో బ్యూటిఫుల్ అండి. అండ్ పళ్ళు కూడా చాలా బాగుంది. అండ్ పళ్ళు ఈజ్ సో బ్యూటిఫుల్. అండ్ బ్లౌజ్ ఈజ్ ఇట్స్ బ్లాక్ కాంట్రాస్ట్. సో ప్రింట్ అంతా మనకు బ్లాక్ వచ్చింది. సో యూ కెన్ గో ఫర్ రెడ్ ఆల్సో. రెడ్ ఈజ్ ఆల్సో గుడ్. రెడ్ కూడా వేసుకోవచ్చు మనం, బాగుంటుంది. రాయల్ బ్లూ కూడా బాగుంటుంది. మనం ఆ బ్లౌజ్ వేరే దానికి యూజ్ చేసుకోవచ్చు. ఇట్స్ అ గుడ్ పింక్ అండి. లైట్ పింక్ కాదు, డార్క్ పింక్ కాదు, మంచి పింక్. మంచి పింక్కి అటు ఇటు ఏంటంటే మొత్తం మనకి టెంపుల్ బార్డర్ని కొంచెం ఐ మీన్
కొంచెం క్రాసెస్గా వేశారు. సో సంథింగ్ డిఫరెంట్గా. అండ్ ఇన్ ద మీన్ వైల్ బాడీ శారీ బాడీలో మనకి ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగుంది. అండ్ గో ఫర్ పళ్ళు. అండ్ పళ్ళు కూడా చాలా బాగుంది. సమ్ జామెట్రికల్ స్లాంట్ లైన్స్తో పళ్ళు వచ్చింది. అండ్ బ్లౌజ్ అండి, బ్లౌజ్ మనకి స్ట్రైప్స్ బ్లౌజ్ వచ్చింది, చాలా బాగుంది. సో సింగిల్ కలర్డ్ అండి, చాలా బాగుంటుంది సింగిల్ కలర్ కూడా. ఇప్పుడు నేను తీసుకుంది కూడా సింగిల్ కలరే అండి. నాకు వీటన్నిటిలో కన్నా ఆరెంజ్ నాకు చాలా నచ్చింది. సో దట్స్ వైజ్ ఐ గ్రాబ్ దిట్ సారీ. అండ్ నెక్స్ట్ షబోరి అండ్ సమ్ డిఫరెంట్ డిజైన్ అండి. చాలా బాగుంది కదా. సో సంథింగ్ అండి, ఐ కుడెంట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ దట్. సమ్ డైమండ్స్, స్క్వేర్ బాక్సెస్, అంటే మొత్తం మ్యాథమెటిక్స్ అంతా ఇక్కడే ఉంది. సో సంథింగ్ డిఫరెంట్, సో నైస్, సో బ్యూటిఫుల్. అండ్ పళ్ళు ఈజ్ ఆల్సో సో బ్యూటిఫుల్ అండి, సో బ్యూటిఫుల్ పళ్ళు. సింగిల్స్ వేస్తే అద్దరిపోతుంది. అండ్ బ్లౌజ్ అండి, బ్లౌజ్ ప్రింటెడ్ ఇచ్చారు. బ్లౌజ్ ప్రింటెడ్ బ్లాక్ బ్లౌజ్ ఇచ్చారు, చాలా బాగుందండి, సో బ్యూటిఫుల్. దీస్ సారీస్ ఆర్ 899 అండి, ఫ్రీ షిప్పింగ్. దెర్ ఈస్ నో అడిషనల్ చార్జెస్ ఫర్ షిప్పింగ్. దిస్ ఇస్ ద మెరూన్ రెడ్ అండి. మెరూన్ రెడ్ బార్డర్ చాలా బాగుంది చూడండి, బార్డర్ వచ్చింది. అండ్ ఆల్సో ఇన్ ద మీన్ వైల్ వీ హ్యావ్ అ బ్లాక్ ప్రింట్. And also here we have the sequence print. So colorful, so beautiful. We'll go for pallu. It's orange తో బాగా పళ్ళుని చాలా హైలైట్ చేశారు, సో బ్యూటిఫుల్ అండి. అండ్ బ్లౌజ్కి వెళ్దాం. అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి, సో బ్యూటిఫుల్, చాలా బాగుంది బ్లౌజ్, చాలా బాగుంది కదా. సో బ్యూటిఫుల్. లేదు ఆ బ్లౌజ్ వైట్ బేస్ నచ్చలేదు అంటే యూ కెన్ గో ఫర్ ఆరెంజ్ కూడా చాలా చక్కగా ఉంటుంది. అండ్ కాఫీ కలర్ బార్డర్ వచ్చింది, బార్డర్. అండ్ ఆల్సో మొత్తం డైమండ్స్. ఇది మీన్ వైల్ మొత్తం పోచంపల్లి డిజైన్, పోచంపల్లి ప్రింట్ వచ్చింది, చాలా బాగుంది. అండ్ విల్ గో ఫర్ పళ్ళు. ఇట్స్ నో పళ్ళు, ఇట్స్ రన్నింగ్ పళ్ళు. 1 second. Yeah, it's a running pallu. Blouse. Black andi. Black full lines with straight lines తో డిజైన్ వచ్చింది మనకి. అక్కడక్కడ ఏంటంటే మనకి ఇలాగ డైమండ్స్గా వచ్చింది, చాలా బాగుంది. సో పళ్ళు ఈజ్ ఆల్సో ఇట్స్ ఐ థింక్ సో రన్నింగ్. ఇట్స్ సంథింగ్ కొంచెం మార్చారు పళ్ళు. అండ్ బ్లౌజ్ ఏమో ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్. అండ్ నెక్స్ట్ సారీ గ్లాస్ గ్రీన్కి బ్లాక్ కాంబినేషన్. గ్లాస్ గ్రీన్ అండి. సో గ్లాస్ గ్రీన్కి బ్లాక్ టెంపుల్స్, పైన కూడా టెంపుల్స్ వచ్చాయి. ఇంత మీన్ వైల్ వర్క్, సో బ్యూటిఫుల్ అండి. డిజైన్ చాలా బాగుంది, ప్రింట్. అండ్ పళ్ళు ఇట్స్ ప్రింటెడ్ వైట్ బేస్ మీద ప్రింటెడ్ బ్లౌజ్. నెక్స్ట్ శారీకి వెళ్దాం. నెక్స్ట్ ఇట్స్ బ్రౌన్ షేడ్ అండి. బ్రౌన్ షేడ్, హాఫ్ పోర్షన్ ఈజ్ బటర్ఫ్లైస్ అండ్ రిమైనింగ్ హాఫ్ ఇస్ ఆల్సో ఆల్ ద టెంపుల్ బోర్డర్. చాలా బాగుంది. ఈ సారీస్ అని వన్స్ మనం వేసుకున్నప్పుడు ఏంటంటే ఫ్రిల్స్ పెట్టుకున్నప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఎలిగెంట్గా కనిపిస్తాయి. ఇట్స్ పళ్ళు, ఇట్స్ సింపుల్ పళ్ళు. అండ్ ద బ్లౌజ్ ఈజ్ సో కాంట్రాస్ట్ బ్లౌజ్. సో ఇలాంటి బ్లౌజెస్ వేసుకుంటేనే యూజ్ సంథింగ్ డిఫరెంట్గా ఉంటుందండి. ఇట్స్ సో బ్యూటిఫుల్ అండి. షబోరి వచ్చింది కాంట్రాస్ట్. అండ్ నెక్స్ట్
నెక్స్ట్ అండి షెబోరీ వచ్చింది. అండ్ ఇట్స్ డార్క్ లావెండర్ అండి, చాలా బాగుంది. అండ్ పళ్ళు చూసేద్దాం ఫస్ట్. అండ్ డ్రాప్ పళ్ళు అండి, సమ్ రాయల్ బ్లూ టచ్ కూడా వచ్చింది. అండ్ బ్లౌజ్ ఈజ్ వైలెట్ షెబోరీ ఇచ్చారు. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్, ఇక్కడ మనకి పళ్ళులో ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో హియర్ in frill spot also we have alphabets. అండ్ రిమైనింగ్ శారీ అంతా మనకి ప్లెయిన్ షెబోరీ వస్తుంది. సో ఆల్ఫాబెట్స్ కాళ్ళకి తగులుతాయని అనుకోవద్దు, బికాజ్ ఇక్కడ బార్డర్ ఉంది, బార్డర్లో ఆల్ఫాబెట్స్ లేవు. ఇట్స్ ఆల్ఫాబెట్స్కి మన పాదాలకి చాలా దూరం ఉంది. సో నో నీడ్ టు వరీ, వేసుకోవచ్చు. నెక్స్ట్ శారీ డబుల్ బార్డర్ అండి, బ్లాక్ అండ్ ఇట్స్ లెమన్ ఎల్లో. అండ్ ఇన్ ద మీన్ వైల్ బేస్ అంతా కూడా ప్లెయిన్ ఉంది. అండ్ అటు ఇటు మనకి ముద్రాస్ వచ్చున్నాయి, చాలా చాలా బాగుంది. శారీ అంతా ఓవరాల్ ప్యాటర్న్ అండి, చాలా ఎలిగెంట్గా ఉంటుంది. వన్స్ వేసుకుంటే ఇవి మనం స్టార్స్ పెట్టుకుంటే ఇంకా చాలా చక్కగా కనిపిస్తాయి. సో ఇట్స్ రన్నింగ్ అండి శారీ. అండ్ బ్లౌజ్ బ్లాక్ అయితేనే బాగుంటుంది కదా, బ్లాక్ బ్లౌజ్. సో బ్యూటిఫుల్. అండ్ నెక్స్ట్ శారీ అండి, శారీ అంతా మనకి డబల్ లైన్ చెక్స్ పీచ్ అండి. ఇట్స్ అ ప్యూర్ పీచ్ కలర్, రేర్లీ కనిపిస్తుంది మనకి, చాలా బాగుందండి. ఈ శారీస్కి మనము కాంట్రాస్ట్ వేసుకుంటే బాగుంటుంది. ఇట్స్ రన్నింగ్ శారీ. అండ్ బ్లాక్ బ్లౌజ్. దీనికి మనం ఈ పీచ్ కలర్తో సమ్ డిజైన్ చేసుకుంటే ఈ శారీ కట్టుకున్నప్పుడు చాలా చక్కగా ఉంటుంది. ఇలాంటి శారీస్కి మనం బ్లౌజ్ని ఎలిగేట్ చేసుకోవాలి, అప్పుడే శారీకి ఇంకొంచెం బ్యూటీ యాడ్ అవుతుంది. సో వైన్ కలర్ శారీ. అండ్ అటు ఇటు చిన్న బార్డర్స్, చక్కగా చిన్న పూలు రాయల్ బ్లూతో ఇచ్చారు. సో ఇది కొంచెం 55 years పోయినసారి అంతా పాట్లీ పల్లూస్ వచ్చాయి. సో ఎలా అమ్మ పాట్లీ పల్లూస్ మేము వేసుకోము కదా, చాలామంది కాల్ చేశారు. సో ఈసారి అబౌవ్ 50-55 అండ్ బిలో 30 ఆల్సో, నో నీడ్ టు వరీ. సో బ్యూటిఫుల్ సారీస్. అండ్ పళ్ళు గాట్ డౌన్, పళ్ళు. సో బ్యూటిఫుల్ పళ్ళు. And it's a good light blue, it's a jeans shaded blue color, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇట్స్ ఎలిఫెంట్ అనుకోవచ్చు, ఎలిఫెంట్ గ్రే అంటే ఇవి మనకంతా డైస్ కదండి. సో కలర్స్ అంతా మంచిగా అంటే మంచి షేడ్స్ వస్తాయి. కలర్ పాయింట్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో శారీ అంతా డాట్స్ చాలా దగ్గరగా ఉంది. ఇలా పైకి వచ్చే కొన్ని శారీలో డాట్స్ దూరం అయిపోయాయి. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది డాట్స్. సో దిట్స్ అంటే చిన్న బార్డర్ లాగా ఇచ్చారండి, చిన్న బార్డర్, చాలా బాగుంది. అండ్ బ్లౌజ్ చాలా బాగుందండి. సో బ్యూటిఫుల్ బ్లౌజ్. కోడ్స్ మెన్షన్ అవుతాయి, యూ కెన్ స్క్రీన్ షాట్ చేయొచ్చు మీరు సారీ. అండ్ దిస్ ఈజ్ బుద్ధ కాదు, బుద్ధ అని ఎందుకు అనుకోవాలండి మనం, సమ్ ఫోటో, బికాజ్ బుద్ధ అని కూడా చాలామంది హీఈస్ ఎ గాడ్. సో సీమ్స్ టు బి సమ్ ఫోటో, సమ్ డాల్ ఫోటో అనుకుందాం. ఓకే, పళ్ళుకి వెళ్దాం. దట్స్ పళ్ళు రన్నింగ్. సో దిస్ ఇస్ పార్ట్లీ పళ్ళు అండి. సో మన కాళ్ళ దగ్గర రాదు, నో నీడ్ టు వరీ. ఈ ఫోటో మన కాళ్ళ దగ్గర రాదు. ఇప్పుడు నేను కట్టుకున్నాను కదండి సేమ్ శారీ ప్యాటర్న్. సో కుచ్చిళ్ళంతా ప్లెయిన్ వస్తుంది. అండ్ దిస్ అప్పర్ పోర్షన్ పార్ట్లీ పళ్ళు, చాలా బాగుంది. అండ్ బ్లౌజ్ అండి బ్లాక్. ఇప్పుడు చూడండి, బ్లాక్ అయితేనే బాగుంటుంది, అంటే ఇక్కడంతా మనకి వైట్ బేస్ వచ్చింది కాబట్టి. అండ్ నెక్స్ట్ శారీ, ఇట్స్ ఎ గుడ్ రాయల్ బ్లూ అండ్ ఆల్సో ఇంక్ బ్లూ అనమాట, రెండు ఉంది. సో డల్ ఫినిషింగ్ రాయల్ బ్లూ అని చెప్పుకోవచ్చు. సో ఇట్స్ వర్టికల్ లైన్స్
సో వర్టికల్ లైన్స్. ఇది ఏంటంటే మన ఫ్రిల్స్ పెడతాం కదా, సో ఇలా ఫ్రిల్స్ పెట్టినప్పుడు మనం ఇలా తీసినప్పుడు చాలా లుక్ ఎలిగేటింగ్గా ఉంటుందండి. సో నెక్స్ట్ పళ్ళు, ఐ థింక్ సో సేమ్ రన్నింగ్ పళ్ళు ఒక లైన్తో మొత్తం కవర్ చేసేస్తారు. ఇట్స్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి, పింక్. నెక్స్ట్ సారీ ఆరెంజ్ మీద షబోరి అండ్ ఆల్సో వీ హ్యావ్ సర్కిల్స్, రాయల్ బ్లూ బాగా కనిపిస్తుంది కదా. యా, సో ఇట్స్ రన్నింగ్ అండి, రన్నింగ్ పళ్ళు. అండ్ బ్లౌజ్ చూసేద్దాం ఫస్ట్. దిస్ ద బ్లౌజ్, షబోరి బ్లౌజ్ అండ్ ఫ్రిల్స్ పార్ట్. సో ఫ్రిల్స్ పార్ట్ ఇదండి, రాయల్ బ్లూ. బాగుంది, చాలా బాగుంది. అండ్ బ్లౌజ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ శారీ స్కై బ్లూ, ఎక్కడున్నా ఇలా ఉంటుంది చీర. స్కై బ్లూ మీద లీవ్స్ అండి, చాలా బాగుంది కదా, బ్లాక్ బార్డర్. అండ్ పళ్ళు రన్నింగ్ అండి, రన్నింగ్ ఒక చిన్న ఇది కట్ చేయకుండా మనం ఇక్కడే మనం కానీ జిగ్జాగ్ చేసేస్తే బాగుంటుంది. అండ్ బ్లౌజ్, ఇట్స్ కట్ బ్లౌజ్, టెంపుల్ బార్డర్ బ్లౌజ్. అండ్ నెక్స్ట్ సారీ ఇట్స్ లెమన్ గ్రీన్ అండి, ఇట్స్ లెమన్ గ్రీన్ అంటే మనకి ఎల్లో షేడ్ అండ్ ఆల్సో లైట్ సమ్ గ్రీన్ షేడ్ కూడా ఉంది, చాలా బాగుంది. సో వైట్ అండ్ ఆల్సో గ్రే కలర్తో మనకి ప్రింట్ వచ్చింది. అండ్ పళ్ళు ఆల్ ఓవర్ సేమ్ పళ్ళు అండ్ లాస్ట్ ఎట్ ద ఎడ్జ్ మనకి డబల్ బార్డర్ లాగా ఇచ్చారు. సో సీమ్స్ టు బి మనము ఇక్కడ ఓవర్లాక్ చేసి డబల్ ఉండేటట్టు మనం పెట్టుకుంటే బాగుంటుంది. అండ్ బ్లౌజ్ అండి గ్రే కలర్. సో ఈ ఫ్లవర్ని బాగా యూస్ చేసుకోవాలి ఎట్ ద బ్యాక్ సైడ్ ఆర్ సింగిల్, అంటే మనకి ఇట్ సైడ్ పళ్ళు వచ్చేస్తుంది కదా, సో మనం ఈ సింగిల్ హ్యాండ్ మీద ఇది ఇక్కడ పడేటట్టు స్టిచ్చింగ్ చేయించుకుంటే బాగుంటుంది. అప్పుడు మనం సింగిల్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో ఓకే, నెక్స్ట్ శారీకి వెళ్దాం. లాస్ట్ శారీ అండి, కానీ లీస్ట్ శారీ కాదు, చాలా బాగుంది, చాలా బాగుంది కదా. మొన్న మనము ఇది కోటాలో కూడా చూసాము. సో బ్యూటిఫుల్ ప్రింట్. సో ఇన్ ద మీన్ వైల్ మనకి ఈ కత్ వచ్చింది, చాలా బాగుంది. అండ్ పళ్ళు కూడా బాగుంది. అండ్ బ్లౌజ్, బ్లాక్ బ్లౌజ్. సో టుడే 25 శారీస్ అండి, విత్ ఇంక్లూడింగ్ మై శారీ స్టైల్. సో 25 శారీస్ మన దగ్గర ఒక్కొక్క 5 పీసెస్ ఉన్నాయి. నేను సో మెనీ ఆస్కింగ్, మీ దగ్గర స్టాక్ లేనప్పుడు వై యు ఆర్ అప్లోడింగ్ ద వీడియో? సో మెనీ ఆర్ ఆస్కింగ్, నో మ్యామ్ వీ హ్యావ్, బట్ ఇట్స్ వెరీ ఫాస్ట్లీ యూఆర్ గ్రాప్ అయిపోతున్నాయి. సో మేము ఖచ్చితంగా పెట్టుకుంటాము. సో బట్ ఆల్సో ఇట్స్ నాట్ అట్ ఆల్ సఫిషియంట్. సో దీస్ ఆల్ ద శారీస్ విచ్ ఐ హ్యావ్ షోన్ టుడే. ఈరోజు నేను చూపించిన శారీస్లో ఇంకొక పీసెస్ అండ్ మీకు బాగా నచ్చాయి కదా, సో వెంటనే గ్రాప్ చేసుకోండి. అండ్ ఆల్సో రెండు విషయాలు నేను చెప్దాం అనుకుంటున్నాను. సో రెండు విషయాలు నేను చెప్దాం అనుకుంటున్నానండి. సో మేము ప్రయారిటీ వైజ్లో రిప్లై ఇస్తూ వస్తాము, బికాజ్ ఇది మాన్యువల్గా మేము రిప్లై ఇచ్చేది. సో సమ్ మిస్టేక్స్ విల్ హ్యాపెన్. వెబ్సైట్ అనుకోండి, సో మీకు ఇన్ స్టాక్, అవుట్ ఆఫ్ స్టాక్, ఎవ్రీథింగ్ మీకు కనిపించేస్తుంది. ఎన్ని ఉన్నాయి కూడా మీకు కనిపిస్తుంది. సో వెబ్సైట్ని ఎలా అంటే అలా లాంచ్ చేసేసి మళ్ళీ దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చి మీ అందరికీ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదండి. ఒక్కసారి లాంచ్ చేసామంటే అది ఇంకా అసలు ఆగకూడదు. అందుకే చాలా 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 ప్రికాషన్స్ తీసుకుంటున్నాం, అందుకే లేట్ అవుతుంది. దయచేసి వెబ్సైట్ వచ్చేదాకా ప్లీజ్ అండి, దయచేసి మీరు అర్థం చేసుకోండి, ప్లీజ్ అండి, ప్లీజ్.
అండ్ మేము రిప్లై ఇవ్వలేదు అంటే పెట్టి 5 or 6 hours అయినా మీరు రిప్లై ఇవ్వలేదు అంటే ఇన్ ద సెన్స్ ద శారీస్ ఆర్ నాట్ దేర్, మీరు అడిగిన శారీస్ లేవు కాబట్టి మేము రిప్లై ఇవ్వలేదండి, ప్లీజ్ అంటే అర్థం చేసుకోండి. అండ్ ఇప్పుడు మేము రెయిన్స్ వల్ల కొంచెం బాగా ఓవర్ జాగ్రత్తతో ప్యాకింగ్ చేస్తున్నాము బాగా. సో మీరు తీసేటప్పుడు కొంచెం సిజర్ని యూజ్ చేయకుండా బై మాన్యువల్ చేత్తోనే చేయండి, బాగా ఇలా చేత్తోనే బాగా తీసేయండి. పైన పాలిథిన్ కవర్ అండ్ ఆల్సో లోపల చాలా జాగ్రత్తలు తీసుకొని ప్యాక్ చేస్తున్నాం. సో డోంట్ యూస్ సిజర్ అండి, సిజర్ యూస్ చేస్తే ప్రాబ్లం అవుతుంది కవర్ని కట్ చేసేటప్పుడు, అందుకని చెప్తున్నాను. అండ్ డిటీటీసీ వాళ్ళు ఎవరైనా మీకు కాల్స్ ఇంకేమైనా వస్తే మాత్రం మీరు మనీ ఏదైనా కట్టాలి, ఇది చేయాలి, మాకు ఈ ట్రాన్స్ఫర్ చేయాలి, ఓటీపీ చెప్పండి, ఇలాంటివన్నీ మీరు అస్సలుకి ఎంకరేజ్ చేయొద్దు. జస్ట్ ఫోన్ పక్కన పెట్టండి, వీలే కాదండి ఎవరు చేసినా కూడా మీరు ఎంకరేజ్ చేయొద్దు. అండ్ కాల్స్ ప్లీజ్ బిఫోర్ 7 లోపలే చేయండి. ఆఫ్టర్ 7 యూ కెన్ మెసేజ్, మీరు చేసిన మెసేజ్ ఇన్ కేస్ మీరు అడిగిన శారీ ఉంటే మేము వీలైనప్పుడు 12:30-1కి అలా కూడా రిప్లై ఇచ్చినప్పుడు మీరు టుమారో మీరు చెక్ చేసుకోవచ్చు. ఎవ్రీడే ఉంటాయండి అప్లోడ్స్, నో నీడ్ టు వరీ. ఈసారి కాకపోతే నెక్స్ట్ మల్మల్ కాటన్స్ ఉంటే అప్పుడైనా మీరు తీసుకోవచ్చు, నో నీడ్ టు వరీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి, చాలా చాలా కృతజ్ఞతలు మీ అందరికీ. మేము ఇలాగే మంచి శారీస్తో మంచి ఎపిసోడ్స్ చేస్తూ ఉంటాం. ప్లీజ్ అండి మమ్మల్ని బాగా ప్రోత్సహించండి, చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఇంకొక రోజు మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయాలని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.